హాయ్ హలో. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు. మరి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మనం మాట్లాడుకుంటే టుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని ప్రాథమిక అంశాలు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మాట్లాడదాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తీసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం, మరి ఈ పోలవరము అండ్ బనకచర్ల ప్రాజెక్టు అనుమతి ఇవ్వండి అంటే నిధుల కోసం అనుమతి ఇవ్వండి అని ఈరోజు ఢిల్లీలోని సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా తీసుకుంటే మనకు నిమ్మల రామానాయుడు గారు, ఇలాగ అందరూ కూడా మీట్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా సెంట్రల్ జలవనరుల శాఖ మంత్రి వర్యులు, భారతదేశానికి సెంట్రల్ మినిస్టర్ అయిన జలశక్తి మంత్రి ఎవరు సార్ అంటే సిఆర్ పాటేల్. వీళ్ళతో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి అక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మాకు నిధులకు కొంచెం తొందరగా అనుమతి ఇవ్వండి, పోలవరం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ఎండింగ్ స్థాయిలో ఉంది, మేము ఈ పోలవరం ప్రాజెక్ట్ని త్వరలో మేము పూర్తి చేయగలుగుతాం, మీరు మిగతా బకాయిలు ఏవైతే ఉన్నాయో మీరు అనుమతి ఇవ్వండి, వెంటనే నిధులు మాకు రిలీజ్ చేయండి అని చెప్పి సెంట్రల్లో మాట్లాడడం జరిగింది. నిన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి, అదే చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వీళ్ళందరికీ నేను రావడం జరిగింది. ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఏదేమైనా సరే మన కరెంట్ అఫైర్స్లో భాగంగా మాట్లాడుకుంటే పోలవరం, బనకచర్ల ఈ రెండు ప్రాజెక్టులు కూడా మాకు అనుమతి ఇవ్వండి అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్కు వీళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడుతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు మన రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇలా ముగ్గురు కూడా ఎంతో సమీక్షించి మాట్లాడారు. సరే దానికి అనుమతి ఇస్తామని చెప్పారు. 2027 నాటికి మేము పోలవరాన్ని పూర్తి చేసి నరేంద్ర మోడీ చేతే మేము ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సార్. 2027లోని భారతదేశంలో ఆగస్టు 15వ తారీఖున బుల్లెట్ ట్రైన్ కూడా నడుస్తుంది సార్. ఇంతవరకు బుల్లెట్ ట్రైన్ అనేది భారతదేశంలో లేదు. బిట్వీన్ ముంబై టు అహ్మదాబాద్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టార్టెడ్ ఆన్ August 15th, 2027. మరి అదే 2027 పోలవరం ప్రాజెక్ట్ని నరేంద్ర మోడీ గారే ప్రారంభిస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర జలశక్తి మంత్రి ఎవరంటే సిఆర్ పటేల్ గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్టు దీన్ని మేము జాతికి అంకితం చేస్తున్నాము. మరి పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తూ దీన్ని మేము ఎప్పుడు ప్రారంభించనున్నామని అడగవచ్చు. 2027 నాటికి పూర్తి స్థాయిలో పని అవుతుంది కాబట్టి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది జాతికి అంకితమని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు జనరల్ పాఠశాలలు అనేవి అభివృద్ధి చెందాలి, అదేవిధంగా పాఠశాలతో పాటు ఈ మౌలిక వసతులు, బాత్రూములు కావచ్చు, అదేవిధంగా ఫర్నిచర్ కావచ్చు, అంటే పాఠశాలలో ప్రధానంగా తీసుకుంటే ఏవైనా వనరులు లోటు అయితే విద్యుత్ కావచ్చు, మేము దాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఈరోజు ప్రభుత్వం అనేది మన బడి మన భవిష్యత్తు గుర్తుపెట్టుకోవాలి. మన భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మన బడి మన భవిష్యత్తు అనేది మరి ఏ ప్రభుత్వం సార్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి 2027-26 కోట్లు అంటే 2726 కోట్ల రూపాయలను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే మనకి పాఠశాలలు ఉన్నాయో అటువంటి పాఠశాలకు ఆదర్శ పాఠశాల కావచ్చు, సాధారణ పాఠశాల కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, మౌలిక వసతులు కల్పించడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది మన బడి మన భవిష్యత్ అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఈరోజు ఇన్ని కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. బడ్జెట్లో భాగంగా అంటే కేటాయించడం జరిగింది. స్కూళ్ళు డెవలప్మెంట్ కోసం, మౌలిక వసతుల కోసం, బాత్రూమ్స్ కావచ్చు, పవర్ సప్లై కావచ్చు, ఇంకేనా వాటర్ సప్లై కావచ్చు, ఇవన్నిటిపైన దృష్టి పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన బడి మన భవిష్యత్తు 2726 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి టైంలోని పాఠశాలకు ఫర్నిచర్ అనేది అందించడం జరిగింది.
మరి ఇక్కడ మిగతావి ఏవైతే ఉన్నాయో లోటుపాట్లలోని ఆదర్శ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ స్కూల్లో కావచ్చు, అటువంటి స్కూళ్ళకి ఇప్పుడే మనం మాట్లాడినట్లు పవర్ సప్లై కావచ్చు, లేకపోతే బాత్రూములు కావచ్చు, లేకపోతే ఇటువంటివన్నీ మౌలిక వస్తువులు మేము ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాలు లాంచ్ చేయడం జరిగింది. మన బడి మన భవిష్యత్తు గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శ పాఠశాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్, ఆదర్శ పాఠశాల అంటే వన్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి దాని నుంచి ఎలిమెంటరీ స్కూల్ వరకు ఈ ఇన్ని కోట్లు కేటాయించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరానికి. ఇది గుర్తుపెట్టుకో. మన బడి మొన్నే బడి పిలుస్తుందనే కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేశారు. ఎందుకంటే ఎవరైతే స్కూల్ మానేసి ఎవరైతే ఇంటి దగ్గర కూర్చుంటారో చిన్న చిన్న పిల్లలైనా వాళ్ళు స్కూల్కి వెళ్ళని వ్యక్తుల్ని డైరెక్ట్గా పాఠశాల ఉపాధ్యాయులు వెళ్ళి ఆ గ్రామంలోని ఆ తల్లిదండ్రులతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ బడిలో చేర్చుకోవడమే బడి పిలుస్తుంది అనే ప్రోగ్రాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మన బడి మన భవిష్యత్తు గుర్తుపెట్టుకో. దేనికోసం అడుగుతాడు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన బడి మన భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అడుగుతాడు. ప్రధాన ఉద్దేశం అంటే మౌలిక వసతులు, స్కూల్ని డెవలప్మెంట్ చేయడం, స్కూల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేయడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఈరోజు మనకి May 12 అనగానే నర్సుల దినోత్సవం, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. గుర్తుపెట్టుకో, May 12. ఈరోజు May 12. నిన్న May 11 టెక్నాలజీ డే. టెక్నాలజీ డే అంటే ఫోక్రా డే కాబట్టి May 12 అనగానే అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా మనం భావించాలి. మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎవరైతే బెస్ట్ నర్సు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సుల విభాగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్నారో, అది ఆ సేవలు అనేది ఓన్లీ ఆసుపత్రి పరిధిలో కాదు. ఈ నర్సులు అనే వాళ్ళు ఆసుపత్రుల్లో సేవలు అందించడం ఒక ఎత్తు, టీచింగ్ వేలోని బోధన రంగంలో కూడా చాలామంది నర్సులు అద్భుతంగా టీచింగ్ చేయడం. అదేవిధంగా తీసుకుంటే ఒక్కొక్క జిల్లా నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉన్నాయి. అధికారికంగా 26 జిల్లాలు నోటిఫై చేయడం జరిగింది కాబట్టి ఇంక 2 జిల్లాలు త్వరలో రాబోతున్నాయి. ఏదేమైనా సరే ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు అద్భుతమైన సేవలు అందిస్తారో అటువంటి నర్సులకి బెస్ట్ నర్స్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇది జనరల్ తీసుకుంటే ఎవరిస్తారంటే కేంద్ర ప్రభుత్వం అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది. అదేవిధంగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రివర్యులు అనౌన్స్మెంట్ చేస్తారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి వద్ద ఈరోజు మనకి ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఒక 5 నర్సులకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చూద్దాం. బెస్ట్ నర్స్ అంటే వాళ్ళు చేసే సేవలను గుర్తించి ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వ అవార్డుల్ని అందజేస్తుంది. ఎంతమందికి సార్ అంటే 5. ఎంతమందికి? 5. ఫ్లోరెన్స్ నైటాంగిల్. ఎవరు సార్ ఈ ఫ్లోరెన్స్ నైటాంగిల్ అంటే ఎంతో సేవలు చేసిన వ్యక్తి. ఒక నర్సు పేరే ఫ్లోరెన్స్ నైటాంగిల్. ఆవిడ జ్ఞాపకార్థంగా ఈ అవార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 వ్యక్తులకి, అందులో ప్రధానంగా తీసుకుంటే మనకి 5లోని అదేవిధంగా చిన్నమ్మి, సావిత్రి, సుగంధి, ఇలాగ మనం చిన్నమ్మి అని ఒక లేడీకి రావడం జరిగింది, సావిత్రికి రావడం జరిగింది, సుగంధికి రావడం జరిగింది, వనజకి రావడం జరిగింది. ఇలాగ 5 పేర్లు మనం చెప్పుకోవాలి. కానీ ఏ కేడర్లో ఇచ్చారనేది కానీ మనం పరిశీలించాలి. కేడర్ తెలుసుకోవాలి సార్. అదే మొదటి తీసుకుంటే మనకి ప్రధానంగా బెస్ట్ నర్సు రీసెర్చర్ ఎవరికి వచ్చింది అడుగుతాడు. గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ నర్సు రీసెర్చ్ అంటే స్టడీ చేయడం. బెస్ట్ నర్సు అంటే మిగతా వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. ఆ ప్రభుత్వ హాస్పిటల్లోని ప్రధానం తీసుకుంటే మనకి నెల్లిమర్ల విజయనగరం జిల్లాలో మిమ్స్ కావచ్చు, ఇక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాకు కావచ్చు, వైజాగ్ కావచ్చు, అదేవిధంగా మచిలీపట్నం కావచ్చు, ఇలాగ 5 జిల్లాల నుంచి 5 ప్రాంతాల నుంచి ప్రధానంగా ఈ బెస్ట్ నర్సు రీసెర్చర్ అంటే మిగతా వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు దానిపైన రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది. హాస్పిటల్ అనేది అద్భుతమైన సేవలు అందిస్తుంది లేదని రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. మరి అటువంటి వ్యక్తి ఎవరంటే వనజా కుమారి. గుర్తుపెట్టుకోండి. ఏం పేరు సార్ అంటే వనజా కుమారి. మరి వనజా కుమారి నెల్లూరు జిల్లా సార్. ఏ జిల్లా అంటే నెల్లూరు జిల్లాకు చెందిన వనజా కుమారికి బెస్ట్ నర్స్ రీసెర్చర్ ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే మన విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లు తీసుకుంటే మిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక లేడీకి ఈ ఫ్లోరెన్స్ నైటాంగిల్ బెస్ట్ నర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆవిడకి బెస్ట్ నర్స్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోని శంషీరా బేగము
అంటే ముస్లిం అనుకుంటాను. ఈ శంషీరా బేగానికి ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకో. రెండవ పేరు బెస్ట్ నర్సు అడ్మినిస్ట్రేటివ్. ఏం పేరు సార్ అంటే అడ్మినిస్ట్రేటర్ అంటాం. ఎవరంటే ఆర్ శంషీర్ బేగం విజెడ్ఎం సార్. విజయనగరం నుంచి ఈవిడ ఎన్నికయిందని గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ నర్సు అడ్మినిస్ట్రేటివ్ ఎవరంటే శంషీరా బేగం. ఇక్కడ ఏం చెప్పాం? బెస్ట్ నర్సు రీసెర్చర్ అనగానే అక్కడ హాస్పిటల్లో ఇప్పుడు మాట్లాడాం, అది వనజ కుమారి. అడ్మినిస్ట్రేటివ్ అంటే మీకు తెలిసిందే. అడ్మినిస్ట్రేటివ్ అంటే విభాగం మొత్తం చక్కగా నడపాలి, చక్కగా చూసుకోవాలి. మరి అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ వన్ ఆఫ్ ది పరిపాలన. బాగా చేశామా లేదా, నర్సింగ్ విభాగంలో మేము బాగా చేస్తున్నాం లేదని అద్భుతమైన పరిపాలన అందించాలి. ఆ మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఈ విజయనగరం జిల్లా ప్రధానంగా మనకి మిమ్స్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఆ మిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న వ్యక్తి ఈవిడ బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అవార్డు రావడం జరిగింది. మనం గర్వపడాలి. స్థానికంగా విజయనగరం జిల్లా, మాది విజయనగరం కాబట్టి బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అనేది ఆర్ శంషీరా బేగానికి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా దీని తర్వాత ది బెస్ట్ ఎడ్యుకేటర్. చూడండి ఒకసారి, ఎడ్యుకేటర్ అంటే ఏం చెప్తాను. బెస్ట్ ఎడ్యుకేటర్ అనగానే ఎవరికి వచ్చింది సార్ అంటే కిందాక చెప్పాను, కే సుగంతి మచిలీపట్నం. ఎవరు సార్ బెస్ట్ ఎడ్యుకేటర్ అనగానే మీకు తెలిసిందే, ఒక గైడ్ చేయడం, ఒక సూచనలు ఇవ్వడం, ఒక సలహా ఇవ్వడం, దానిపైన నర్సింగ్ విభాగంలోని రూట్ మ్యాప్ అనేది క్రియేట్ చేయడం. అక్కడ ఈవిడి కింద ఈ సుగంతి కింద పనిచేసిన ఈ మచిలీపట్నంలోని ఈ హాస్పిటల్లోని మిగతా వాళ్ళకు కూడా ఒక గైడ్ చేసి, ఒక ప్రాపర్ గైడ్ చేసి, ఒక దిశానిర్దేశంగా నిలబడే వ్యక్తి ఎవరంటే సుగంతి. కాబట్టి మరి ఈవిడ హాస్పిటల్లో మంచి ఎడ్యుకేటర్గా, మంచి సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఈవిడికి అవార్డు ఇవ్వడం జరిగింది. నర్సులకి అద్భుతమైన సలహాలు ఇస్తూ హాస్పిటల్ ముందుకు తీసుకువెళ్తుంది కాబట్టి బెస్ట్ ఎడ్యుకేటర్గా సుగంతి గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా తీసుకుంటే బెస్ట్ నర్సు సర్వీసెస్. మరి సర్వీసెస్ ఎవరంటే చిన్నమ్మి గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఇచ్చారంటే చిన్నమ్మికి ఇవ్వడం జరిగింది. మన పక్కనే ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. అంటే అద్భుతమైన సర్వీస్ చేయడం జరిగింది హాస్పిటల్లో. శ్రీకాకుళం జిల్లాలోని ఇక్కడ మిమ్స్ ఎలాగో ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ ఉంటుంది కాబట్టి మిమ్స్ అని గట్టిగా ఈ బెస్ట్ నర్స్ సర్వీసర్కి ఎవరికి ఇచ్చారంటే చిన్నమ్మిని గుర్తుపెట్టుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ అయితే విజయనగరం జిల్లా శంషీరా బేగం విజయనగరం అడ్మినిస్ట్రేటివ్ అయితే. ఎడ్యుకేటర్ అంటే సుగంతి అంటే మచిలీపట్నం. రీసెర్చర్ అంటే వనజాని గుర్తుపెట్టుకోండి, వనజా కుమారి. బెస్ట్ సర్వీసర్ అయితే చిన్నమ్మి. అద్భుతమైన సర్వీస్ చేయడం జరిగింది నర్సు విభాగంలో. ఇన్ టైంలో సర్వీసెస్ అంటే టైం పంక్చువాలిటీ ఉండాలి, ఇన్ టైంలో రావాలి, ఇన్ టైంలో వెళ్ళాలి. అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు చూసుకోకుండా సర్వీసెస్ అనేది అద్భుతంగా చేయాలి, ప్రజల నుంచి మంచి పేరు పొందాలి, అద్భుతమైన సర్వీస్ అందిస్తున్నారని. పేషెంట్లకు ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు చూసుకోవాలి, ప్రతిదీ కూడా ఇన్ టైంలో అందాలి. ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాలు ఇటువంటివి కూడా ఆ భోజనం ఇన్ టైంలో వెళ్ళడం కానీ ఇవన్నీ చూసుకోవాలి. హాస్పిటల్లో ఉన్న ప్రతి విభాగంలో అద్భుతమైన సర్వీస్ అందించినందుకు ఇచ్చారు చిన్నమ్మి. తర్వాత తీసుకోండి, దీని తర్వాత బెస్ట్ ఏఎన్ఎం అవార్డు. మనం ఏఎన్ఎం అవార్డు ఎవరికి వచ్చింది సార్ అంటే సావిత్రికి వచ్చింది సార్. సావిత్రిది అనంతపురం జిల్లాకు చెందిన ఈ సావిత్రికి రావడం జరిగింది ఏఎన్ఎం అవార్డు బెస్ట్. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఇది. ఓవరాల్గా ఇండియా మొత్తం జరుపుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద వీళ్ళు మాత్రం సెలెక్ట్ అయ్యారు. బెస్ట్ ఏఎన్ఎం అవార్డు సావిత్రికి వచ్చింది, అనంతపురం డిస్టిక్. బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ మన విజయనగరం జిల్లాకు చెందిన నెల్లిమర్ల మిమ్స్కి చెందిన శంషీరా బేగం. బెస్ట్ ఎడ్యుకేటర్ సుగంతి అంటే మచిలీపట్నం. బెస్ట్ సర్వీసెస్ చిన్నమ్మి అంటే ఎస్కేఎల్ఎం శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెస్ట్ నర్స్ రీసెర్చర్ అవార్డు వనజా కుమారి గుర్తుపెట్టుకోవాలి, నెల్లూరు జిల్లా. ప్రతి ఆట ఇస్తారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా 5గురికి ఇచ్చారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అని గుర్తుపెట్టుకో. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంతమందికి ఇచ్చారు అడిగే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే బెస్ట్ ఏఎన్ఎం అవార్డు ఎవరికి వచ్చిందంటే సావిత్రి.
లేకపోతే బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మన విజయనగరం జిల్లా శంషీరా బేగం. ఇలా మనం చెక్ చేసుకుంటే ఒకసారి చూసుకుంటే దీనిపైన ఏ బిట్ అని మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే మనకి దీని తర్వాత రాష్ట్రీయ అంశాల్లోనే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఈ అంశాలు మొత్తం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జాతీయ అంశాలు అనేవి మాట్లాడదాం సార్. జాతీయ అంశాలంటే మనకి జనరల్గా ఈరోజు మనకి మెయిన్ పేజీలో ఒక ఆయన కనిపించారు, ఆయనే నరేంద్ర మోడీ గారు. మనకి ఆయన ఒక మాట చెప్పారు, సోమనాథ్ టెంపుల్ ఆయన దర్శించుకోవడం జరిగింది. సోమనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణం చేపట్టి అంటే ఇదట దాదాపుగా ఒక 17 దశాబ్దాల బట్టి కొన్ని 1000 సంవత్సరాల క్రితం కూడా మనం మాట్లాడుకుంటే ఎన్నో సంవత్సరాలు బట్టి దీనిపై దండయాత్ర చేయడము, కూల్చడము, ఇలాగ ఈ ప్రక్రియ జరిగేది. అది సోమనాథ్ టెంపుల్ ఎప్పటికప్పుడే కూల్చేవాళ్ళు. మరి ఇటువంటి సోమనాథ్ టెంపుల్ అనేది ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ బిస్మార్క్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఉక్కు మనిషి అని పిలుస్తామో, నెహ్రూ టైంలో కూడా కూల్చడం జరిగిందని మోడీ గారు చెప్పడం జరిగింది. మరి ఎవరైతే మళ్ళీ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతదేశానికి మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, ఆయన టైంలోని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడం జరిగింది, రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చేసి 75 ఏళ్ళు పూర్తయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ళు పూర్తయితే, అదే విధంగా తీసుకుంటే భారతదేశంలో ఒక చారిత్రక నేపథ్యం ఉన్న టెంపుల్ ఏదంటే సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది. ఇన్నేళ్ళు పూర్తి చేసుకోవడం జరిగిందని 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. అందుకే దీనికి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 100 రూపాయల పోస్టల్ స్టాంప్ అయితే 75 రూపాయలు అవుద్ది. మెన్షన్ చేయలేదు తప్పు, కానీ పోస్టల్ స్టాంప్ని ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం జరిగిందని ఒక మాట రాయడం జరిగింది సార్ మనకి ఈరోజు పేపర్లో. మరి దీనితో పాటు మనకి అదే విధంగా తీసుకుంటే ఈ సోమనాథ్ టెంపుల్ గురించి మాట్లాడుతూ మా బీజేపీ టైంలో 1998లోని ప్రధానంగా తీసుకుంటే అణుపరీక్షలు జరిగాయి, పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిగాయి. ఇవన్నీ కూడా రాసుకుంటూ వెళ్ళాడు. అది స్టాక్ జీ కింద వెళ్ళిపోతుంది. మనకు కావాల్సింది సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణం చేసి 75 ఏళ్ళు పూర్తయింది. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ దీనికి పైనుంచి హెలికాప్టర్ షో నిర్వహించారు. అద్భుతమైనగా అంటే హెలికాప్టర్ నుంచి పూల వర్షాన్ని కురిపించడం జరిగింది. దాంతోపాటు ఒక లేజర్ షో, పైనుంచి విమానాలు దాదాపుగా 20 నుంచి 30 విమానాలు తిరుగుతూ జాతీయ జెండా షేప్ రావడం జరిగింది. మన ఫ్లాగ్ ఎంత ఉంటుందో ఫ్లాగ్ కూడా దేవుడు ఆ గోపురం పైన ఫ్లాగ్ను కూడా చూపించారు. చాలా అద్భుతమైన షో. ఎందుకంటే 75 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మోడీ గారు ఈరోజు వెళ్ళడం జరిగింది. సోమనాథ్ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దీన్ని పునర్నిర్మాణం చేపట్టి ఎన్నేళ్ళు అయ్యింది అడుగుతారు, 75 ఏళ్ళు. అది గుర్తుపెట్టుకుని అది పెట్టు. కాబట్టి దీని మీద ఈరోజు పేపర్లోకి వచ్చిన జాతీయ అంశాల్లో ప్రధాన అంశం. అదేవిధంగా మనకి భారతదేశానికి 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్. ఆయన మాట చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే న్యాయవాదులు అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఈ న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య వివాదాలకు పరిష్కరించే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నాడు. న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో ఈ వివాదాలు పరిష్కారానికి కమిటీని మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అతను ఎవరు సార్ అంటే భారతదేశానికి 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య వివాదాల పరిష్కారానికి ఒక కమిటీని మేము ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 హైకోర్టులు ఉన్నాయి. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఒక పెద్ద మిగతా రాష్ట్రాలకు లేవు. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఇటువంటి న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య వివాదాలు పరిష్కరించడానికి కమిటీకి అనేది పేరు అనేది పెట్టలేదు, మేము కమిటీ వేస్తున్నామని చెప్పి ఈరోజు మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మనం చెప్పడం జరిగింది. ఆయనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీ అందరూ తెలిసిన వ్యక్తి సూర్యకాంత్. మరి అదే విధంగా తీసుకుంటే దీని తర్వాత మనకి ఇదే సూర్యకాంత్ మరొక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అదేంటి సార్ అంటే వన్ కేసు వన్ డేటాను ప్రారంభించిన సూర్యకాంత్. ఈయనే సార్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్
ప్రారంభించారు. ఏంటి సార్ అంటే సు సు అహాయ్ అహాయ్ ఏఐ బాట్ ఏఐ చాట్ బాట్ ఏఐ చాట్ బోట్ను ప్రారంభించారు. మరి ప్రధాన దీని ఉద్దేశం సుప్రీంకోర్టు వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్కు సంబంధించిన సరళమైన సౌకర్యవంతమైన ఇంటర్ఫేస్ను పొందవచ్చు అని మనకు చెప్పడం జరిగింది. ఒకసారి చూడు, ఇక్కడ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, న్యాయవాదులకి న్యాయ వ్యవస్థకి మధ్య ఒక కమిటీని మేము ఏర్పాటు చేస్తాము, ఒక న్యాయ ప్రధానం తీసుకుంటే. మరి ఈరోజు సూర్యకాంత్ గారు ఏం చెప్పారంటే 1 కేస్ 1 డేటా ప్రారంభించారు. 1 కేస్ 1 డేటా. 1 కేసు అంటే ఏదైనా ఒక కేసు కావచ్చు. కేసు ఫైల్ అయిన తర్వాత మరి ఆ డేటాని ఏ విధంగా పరిశీలిస్తారు? 1 కేస్ 1 డేటా ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఏం చెప్పారో ప్రారంభించి చూసుకోండి. సహాయ్ పేర్లో ఉంది. సహాయ్. అంటే మంచి, సహాయం అంటే మనకి ఆదుకోవడం. సహాయం అంటే దానికి తగ్గట్టు ఏదైతే మీ కేసు 1 కేసు ఉందో దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అనేది మనకి చెప్పగలగాలి. సహాయం వీలైతే మనం దాని మంచిగా ముందుకు పోవాలని అర్థం. సహాయ్ ఏఐ చాట్ బోట్ను సుప్రీంకోర్టు వెబ్సైట్కు సంబంధించిన సరళమైన సౌకర్యవంతమైన ఇంటర్ఫేస్ను పొందవచ్చు. చూడు ఒకసారి, సహాయ్ ఏఐ చాట్ బోట్ను సుప్రీంకోర్టు వెబ్సైట్కి సంబంధించిన సరళమైన సౌకర్యవంతమైన ఇంటర్ఫేస్ను పొందవచ్చు. అంటే మనకు డేటా కావాలంటే ఏదైనా నీ కేసు సుప్రీంకోర్టులో అప్పీల్ అయినా లేకపోతే వేరే కోర్టులో అప్పీల్ అయినా మనకి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్లోకి ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా దానికి సంబంధించిన సరళమైన సౌకర్యవంతమైన ఇంటర్ఫేస్ నువ్వు పొందవచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ నువ్వు పొందవచ్చు, ఆ కేసుకి సంబంధించిన డేటాను నువ్వు పొందవచ్చు అని సూర్యకాంత్ గారు స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. ఆ యాపే చూసుకోవాలి. సహాయ్ ఏఐ చాట్ బాట్, సుప్రీంకోర్టు వెబ్సైట్ పేరు సహాయ్ ఏఐ చాట్ బాట్ని ఎవరు ప్రారంభించారంటే సూర్యకాంత్ ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏదైతే కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో డేటా, దానికి సంబంధించిన సరళమైన సౌకర్యవంతమైన ఇంటర్ఫేస్ను మనం పొందవచ్చు. ఇంటర్ఫేస్ని దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ను పొందవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. జాతీయ అంశాల్లో ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా దీని తర్వాత వెస్ట్ బెంగాల్లో నిన్నే చెప్పాను, ముఖ్యమంత్రి ప్రమాణం చేసింది ఎవరంటే మనకి వెస్ట్ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ఎవరంటే సువేందో. మరి కేరళకి ఇంకా తేలలేదు సార్. కేరళ ముఖ్యమంత్రికి ఎవరనేది ఒక 3 పేర్లు బయటికి వినిపిస్తున్నాయి. మరి దానికి హైకమాండ్ సెంట్రల్లో ఉంది కాబట్టి, కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్తో పొత్తు ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు దాన్ని డిసైడ్ చేయవలసిన అవసరం ఉంది ముఖ్యమంత్రి ఎవరనేది. మరి విజయ్ అనేది మన క్లారిటీగా మనకి తెలిసిపోయింది కాబట్టి ప్రజెంట్ని 120 సీట్లు 120 మంది ఎమ్మెల్యేలతో ఇతను పార్టీని ఫామ్ చేయడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్. మరి అదేవిధంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, ఎన్డీఏ కూటమి, అక్కడ కూడా మళ్ళీ బీజేపీ లీడ్ చేయడం జరిగింది. అది రంగస్వామి ముఖ్యమంత్రి. మరి అదేవిధంగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రవి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందో. మొదటి సంతకం ఏంటిసారంటే ఉచిత మహిళలకు ఫ్రీ బస్సుని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో స్కీమ్ అమల్లో ఉంది. అదేవిధంగా తీసుకోండి తెలంగాణలో స్కీమ్ అమల్లో ఉంది. అదేవిధంగా తీసుకోండి తమిళనాడులో కూడా విజయ్ కూడా ఇది కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ సంతకం ఏం పెట్టింది విజయ్, ప్రధానంగా ఉచిత కరెంటు 200 లోపు యూనిట్లు ఎవరైతే కాల్చుతారో, బిలో 200 ఎవరైతే మన పవర్ యూనిట్స్ అనేది ఎవరైతే కాల్చుతారో విద్యుత్ అనేది, అటువంటి వ్యక్తులకు మేము ఫ్రీగా ఉచిత విద్యుత్తును అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు మద్యం షాపులు అనేది స్కూళ్ళు కానీ, మసీదులు కానీ, లేదా ప్రార్థనా మందిరాలు కానీ, దేవాలయాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ వీటి మధ్యన కొంచెం దూరంగా పెట్టుకోవాలి. అవన్నీ కూడా
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ డ్రగ్స్ పైన తమిళనాడు దృష్టి పెట్టింది. పూర్తి స్థాయిలో మీద కంట్రోల్ చేస్తామని దానికి స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే వెస్ట్ బెంగాల్ కూడా ఫ్రీ బస్ సర్వీస్, ఇవన్నీ కూడా స్కీమ్స్, ఉచిత పథకాల గురించి వీళ్ళు మాట్లాడారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇవన్నీ అడగడు ముఖ్యమంత్రి ఎవరు గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ సువేందు. గవర్నర్ ఎవరు? రవి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? విజయ్. తమిళనాడు గవర్నర్ ఎవరు? రాజేంద్ర ఆర్లేకర్. అదేవిధంగా కేరళ గవర్నర్ ఎవరు? సేమ్ ఇదే రాజేంద్ర ఆర్లేకర్. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎవరు? రంగస్వామి. ఇవి మనకు అడుగుతాడు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి కూడా చెప్పాను, డీటెయిల్గా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ మనకి జాతీయ అంశాలలోని ప్రధాన అంశం చివరి భాగం మనం మాట్లాడుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ 2026 జూలై 2026 జూలై 1వ తారీఖున విబి జీ రామ్జీ పథకం అమలు. ఈ బిట్టు లేనిదే పేపర్ అయితే తయారవ్వదు సార్, అదే పేపర్ అయినా సరే. ఎందుకు ఇంత గట్టి చెప్తున్నామంటే రామ్జీ పథకం అన్నాం, విబి జీ రామ్జీ పథకం. ఎందుకంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది క్లోజ్ అవ్వబోతుంది. దాని స్థానంలోని 2026 జూలై 1న జీ రామ్జీ అనే పథకం అనేది భారతదేశంలో రాబోతుంది. ప్రకటించేశారు, బడ్జెట్ కూడా కేటాయించారు, డ్యూరేషన్ కూడా కేటాయించారు. 125 రోజుల అటు పని. గ్రామీణ ప్రాంతంలో 125 రోజులు మన ఉపాధి హామీ పని అంటాక అదే పేరు మారుతుంది. గుర్తుపెట్టుకో, రామ్జీ పథకం అంటే దాని జీ పెట్టాలి. విబి జీ రామ్జీ పథకం 125 రోజులు గ్రామీణ ప్రాంతంలోని పని దినాలు కేటాయించారు. కూలి కూడా వేతనం పెంచుతామంటున్నారు. వర్షాకాలంలో 2 నెలలు పూర్తిగా 60 రోజులు మేము పని ఇవ్వము. ఎందుకంటే రైతులు చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి అగ్రికల్చర్ అని చెప్పి వీళ్ళు ప్రకటించారు. గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఎంత కేటాయించారు బడ్జెట్ అనేది మనకు కావాలి. 2026 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సార్, ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు. అలాగని స్టేట్ గవర్నమెంట్ కూడా వాటా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 60% వాటా పెడితే స్టేట్ గవర్నమెంట్ 40% వాటా. అంటే పర్ డే కూలి ఉపాధి హామీ పథకం కింద ఈ ఓల్డ్ పాత పేరు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. ఆ పథకం కింద 100 రూపాయలు ఒక పర్ డే పడితే అందులో 60 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు కూడా సేమ్ 60% అనేది గుర్తుపెట్టుకో. 60% అనేది సెంట్రల్ ఇస్తే కేంద్రం, 40% అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ప్రధానంగా దీనికి ఎంత కేటాయించారు బడ్జెట్ అంటే 7,973 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వెరీ 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 ఇంపార్టెంట్. 7,973 కోట్ల రూపాయలను ఈ ఏడాది, నెక్స్ట్ ఏడాదికి 2026 మొత్తము 2027 మళ్ళీ మార్చి ఏప్రిల్ వరకు ఇంత డబ్బులు కేటాయించారు. పేరు మారుతుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని స్థానంలో ఇది రాబోతుంది. ఏం పేరు? విబి జీ రామ్జీ పథకం అనేది అమల్లోకి రాబోతుంది. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే 125 రోజులు పని దినాలు ఎక్కడ సార్ అంటే విలేజెస్, గ్రామీణ ప్రాంతాలలోని పని దినాలు కల్పించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పని దినాలు కల్పించే ప్రాంతాలలో పని దినాలు ఒక కుటుంబం మొత్తం, పర్ మనిషికి కాదు. కుటుంబంలో 3 ఉంటే 3 కూడా సర్దుకోవాలి. అక్కడ ఒక మనిషికి 125 రోజులు ఎక్కడా ఉండదు. మొత్తం హోల్ ఫ్యామిలీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎవరు సార్ దీన్ని ప్రధానంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కార్డు. అంటే గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డు ప్రతి కుటుంబానికి ఇస్తారు. పేరు మారుతుంది, గుర్తుపెట్టుకో. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జీ రామ్జీ పథకంగా అమలు చేయనున్నారు. విబి జీ రామ్జీ పథకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్? 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. 2026-27కి ఎంత బడ్జెట్ని కేటాయించారు? 7,973 కోట్లు. 7,973 కోట్లు కేటాయించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారిందని చెప్పాం. విలేజర్స్కి అయితే 125 రోజుల పని, 100 రోజులు అనేది పని ఉంది. అది వేరే. అది 100 రోజుల పని అనేది నగిరే ప్రాంతం, నరిగేలోనే 100 రోజులు పని దినాలు కేటాయించారు. ఇది వేరు. నరిగే ప్రాంతాలు వేరు,
విలేజెస్. ప్యూర్గా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే 125 రోజులు, ఈ నరిగే ప్రాంతాల్లో తీసుకుంటే 100 పని దినాలని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు మనకి ఇస్తారు. గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు ఇస్తారు, 125 రోజులు పని దినాలు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ప్రధానంగా ఎవరు ఉంటారు సార్ అంటే, ప్రభుత్వము తరపున జనరల్ తీసుకుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి చైర్మన్గా ఉంటారు. దీని స్టీరింగ్ కమిటీకి సీఎం అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంకి అతను హెడ్గా చైర్మన్గా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈ సమక్షంలో ప్రభుత్వం తరపున ఈయన చైర్మన్గా ఉంటారు. ప్రధాన కార్యదర్శితో పాటు సీఎం కూడా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.